ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 5వ అధ్యాయము. దశరథుడు పట్టాభిషేకానికి చేయవలసిన పనులన్నీ పురమాయిస్తూ తనకు చాలా ప్రియమైన కైకేయకు స్వయంగా తానే ఈ శుభవార్త చెప్పాలని కైకేయ మందిరానికి వచ్చాడు. ఎప్పుడూ నెమళ్ళు, హంసలు, సంగీత ధ్వనులు, పాటలు పాడేవాళ్ళు, హంసతూలిక తల్పాలు, ముత్యాలతో కట్టిన పరదాలతో రమణీయంగా ఉండే ఆ మందిరంలో కైకేయ ఎక్కడా కనపడలేదు. కైకేయ కనపడకపోయేసరికి అక్కడున్న దాసిని అడగగా కైకమ్మ ఎందుకో కోపగృహంలో నేల మీద పడి ఉంది అన్నారు. దశరథుడు వెంటనే గబగబా ఆ కోపగృహం వైపు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి కైకేయ నేల మీద పడి ఉండటం చూసి తట్టుకోలేకపోయాడు. అప్పుడు దశరథుడు కైకేయతో ఇలా అన్నాడు. కైకేయ, నీకేమన్నా వ్యాధి వచ్చిందా? అనారోగ్యంతో ఉన్నావా? మన రాజ్యంలో ఎందరో గొప్ప గొప్ప వైద్యులున్నారు. వాళ్ళందరినీ పిలిపిస్తాను. నువ్వు ఇలా పడి ఉంటే నా హృదయం చాలా తల్లడిల్లిపోతుంది. నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పు, తప్పకుండా తీరుస్తాను అన్నాడు. ఒకవేళ చంపవలసిన వ్యక్తి మీద నువ్వు గనక ప్రసన్నురాలమైనట్లయితే చెప్పు, వాడిని వదిలేస్తాను. అలాగే చంపాల్సిన అవసరం లేని వ్యక్తి మీద నీకు కోపం వస్తే చెప్పు, వాడిని కూడా చంపేస్తాను. నీకు ఒక దరిద్రుడి మీద ప్రసన్నత కలిగితే చెప్పు, వాడిని ఐశ్వర్యవంతుడిని చేస్తాను. ధనవంతుడి మీద నీకు కోపం వస్తే చెప్పు, వాడిని క్షణంలో దరిద్రుడిని చేస్తాను. నేను, నా భార్యలు, నా రాజ్యము, నా పరివారం అంతా నీ ఆధీనము. నీ కోరికలేంటో చెప్పు, దాన్ని తప్పకుండా తీరుస్తాను అన్నాడు. అప్పుడు కైకేయి, నా కోరిక ఏంటో చెప్తే నువ్వు ఇలాంటి కోరిక కోరావా అని అంటావు. కాబట్టి ముందు నా కోరిక తీరుస్తానని ప్రమాణం చేస్తే అప్పుడు నా కోరిక ఏంటో చెప్తాను అంది కైకేయ. అప్పుడు దశరథుడు, ఎవరిని నేను ఒక్క క్షణం చూడకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో, ఎవరిని విడిచి ఉండలేనో, ఎవరి మాట నా చెవిన పడకపోతే నా ప్రాణాలు ఉండవో, అలాంటి రాముడి మీద ఒట్టు వేసి చెప్తున్నాను. నువ్వు అడిగిన కోరిక తప్పకుండా తీరుస్తా అన్నాడు. అప్పుడు కైక, రాజు చెప్పిన మాటను మీరు వింటున్నారు. ఓ రాత్రి దేవతలారా, పగటి దేవతలారా, గృహదేవతలారా, సూర్యుడా, చంద్రుడా, సమస్త దేవతలారా, మీరందరూ నా తరపున సాక్షి. నేను కోరిక కోరిన తర్వాత ఆ కోరిక తప్పకుండా ఇస్తానని రాజు నాకు మాట ఇచ్చాడు. రాజా, నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఒకనాడు శంబరాసురుడి మీదికి యుద్ధానికి వెళ్ళాము. అప్పుడు నేను నిన్ను 2 సార్లు రక్షించాను. అప్పుడు నువ్వు నాకు 2 వరాలు ఇచ్చావు. ఆ 2 వరాలను ఇప్పుడు అడుగుతున్నాను. ఏ రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామని నువ్వు సమస్త సంబరాలు తెచ్చి సిద్ధం చేశావో, అదే ముహూర్తానికి భరతుడికి రాజ్యాభిషేకం చెయ్యాలి. రాముడు 5 సంవత్సరాలు దండకారణ్యానికి వెళ్ళి నారచీర జటలు కట్టుకొని మాంసాహారం తినకుండా తపస్విలాగా బ్రతకాలి. త్రేతాయుగం ధర్మం ప్రకారము 14 సంవత్సరాలు రాజ్యానికి దూరమైన వ్యక్తి తిరిగి రాజు కాలేడు. అందుకని కైక రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళమంది. కానీ ఎవరి యందు కామక్రోధాలు అతిగా ప్రకాశిస్తాయో వాళ్ళని దేవతలు ఆవహించి దైవకార్య నిమిత్తము వాడుకుంటారు. అందుకే దేవతలు కైకేయను ఆవహించి ఆమెతో 14 అనిపించకుండా 9+5 అనిపించారు. కైకేయ అలా అనటం వల్ల రాముడు రావణ సంహారం జరిగిన తరువాత రాముడిగా రాజ్యానికి పట్టాభిషేకం చెందాడు అని పెద్దలు చెప్తారు. అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న దశరథుడు ఈ మాట వినగానే స్పృహ కోల్పోయి ఉన్న చోటనే కూలబడ్డాడు. తరువాత అక్కడి నుంచి నేల మీద పడ్డాడు. ఆయన అలా పడిపోతుంటే కైకేయ కనీసం ఆపన కూడా లేదు. కొంతసేపటికి తేరుకున్న దశరథుడు, ఎంత మాట అన్నావు కైక! జీవితంలో ఇలాంటి మాట వినాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. రాముడు నీకు చేసిన అపకారం ఏమిటి? రాముడెప్పుడూ కౌసల్యను ఒక్కదాన్నే మా అమ్మ అని అనుకోలేదు. కౌసల్యను చూసినట్లే నిన్ను కూడా, సుమిత్రను కూడా చూశాడు. ఎప్పుడూ మాట తప్పలేదు. రాముడి గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఈ కోసల దేశంలో ఎవరూ లేరు. నీ దగ్గరికి నేనెప్పుడు వచ్చినా రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి, నాకు భరతుడికి రాముడికి సంబంధం లేదు అనేదానివి కదా. మరి ఇప్పుడు నువ్వు ఎవరి చెప్పుడు మాటలు విని ఇలా మాట్లాడుతున్నావు? గురువులకు ఎంతో సేవ చేసిన నా రాముడు, హాయిగా హంసతులికా తల్పం మీద పవళించాల్సిన రాముడు, తపస్విలాగా జటలు కట్టుకొని అడవుల్లో దొరికే తేనె కందమూలాలు తిని చెట్ల కింద పడుకోమని కోరుతున్నావు. ఇదంతా ఊహించి నేను బ్రతకగలనా?
ఇప్పుడు జీవితంలో నేను ఆఖరి దశకు వచ్చాను. అందుకని రాముడిని విడిచి బ్రతకలేను. కావాలంటే కౌసల్యను వదిలిపెట్టమని, సుమిత్రను వదిలిపెట్టమని చెప్పు. నా ప్రాణాలే వదిలేయమని చెప్పు. నన్ను సింహాసనం మీద నుంచి దిగిపోమ్మని చెప్పు. నువ్వే కోరిక కోరినా తీరుస్తాను. నీ పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. రాముడిని 14 ఏళ్లు పంపించేయమని అనవద్దు. రాముడిని నేను పంపించేస్తే సీతమ్మ నా దగ్గరకు వచ్చి, మామగారు, నా భర్త ఏ తప్పు చేశాడని ఆయనను అడవులకు పంపించారు అని ఏడుస్తూ నన్ను ప్రశ్నిస్తే నేనేమని సమాధానం చెప్పగలను? రాముడే కనుక అడవులకు వెళితే నేను బ్రతకలేను. శవమై కింద పడిపోతాను. నువ్వు వైదవ్యాన్ని పొంది దిక్కులేని దానివవుతావు. అందువలన నన్ను నీ మాంగళ్యాన్ని కాపాడుకో. రాముడు భరతుడికి ఏ అపకారం చెయ్యడు. నిన్ను కన్నతల్లిని చూసినట్లు చూస్తాడు. నీకెవరో లేనిపోనివన్నీ నూరిపోశారు. నేనే కనుక రాముడిని అడవులకు పంపితే తప్పు చేయని రాముడిని అడవులకి ఎలా పంపగలిగావు? నిన్ను మేమెలా నమ్ముతాము అని సుమిత్ర అంటుంది. అప్పుడు నేనే సమాధానం చెప్పను? 60,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసిన నేను బయటికి వెళుతుంటే యవ్వనంలో ఉన్న భార్య మాట కోసము ధర్మాత్ముడైన కొడుకుని అడవికి పంపించి బ్రతుకుతున్నవాడు ఈ దశరథుడని దెప్పి పొడుస్తారు. ఆనాడు నేను బ్రతికినా చనిపోయినట్లే. నాకలాంటి అపకీర్తి తేవద్దు. నన్ను ఒక తల్లి బిడ్డను చూసినట్లు, ఒక అక్క చెల్లెలు అన్నదమ్ములను చూసినట్లు, ఒక దాసి యజమానిని చూసినట్లు చూసింది కౌసల్య. అపారమైన సుగుణాల రాశి రాముడికి తల్లి అయింది. అయినా నేను ఒక్కరోజు కూడా కౌసల్యను సత్కరించలేదు. ఎందుకో తెలుసా? నీకు కోపం వస్తుందని. నేనెన్నడూ వారి గృహాలకు కూడా వెళ్ళలేదు. నీ అందే ప్రీతి పెట్టుకుని బ్రతికాను. వృద్ధాప్యంలోకి నేను వెళ్తున్నాను కాబట్టి ఎక్కువ కాలం బ్రతకలేను. అందుకని రాముడికి పట్టాభిషేకం చేయటానికి ఒప్పుకున్నాను. ఆ రాముడే అరణ్యాలకు వెళ్ళినప్పుడు నేను మరణిస్తాను. ఈ రాజ్యము సంతోషంగా ఉండలేదు. నువ్వు భరతుడికి రాజ్యం ఇవ్వాలని చూస్తున్నావు. కానీ భరతుడు రాజ్యం తీసుకుంటాడని నేను అనుకోవటం లేదు. చిట్ట చివరకు అందరి చేత అపవాదు పొందిన దానివై, దిక్కులేని దానవై, నీ భర్తకు చెప్పుకోవటానికి భర్త కూడా లేకుండా విధవవైపోతావు. రాముడిని అడవులకు పంపితే నేను చనిపోతాను. నేను చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళితే అక్కడున్న ఋషులు మహర్షులు నన్ను పిలిచి రాముడు ఎలా ఉన్నాడని అడిగితే నేనేం చెప్పగలను? నువ్వెవడివి నన్ను అడవులకు పంపటానికి అని రాముడు నన్ను ఖైదు చేస్తే నేను చాలా సంతోషపడతాను. కానీ నా రాముడు అలా చెయ్యడు. నువ్వు చెప్పావు కాబట్టి నేను అరణ్యాలకు వెళ్తాను అంటాడు. అది విని నేను తట్టుకోలేను. రాముడు అరణ్యాలలో కష్టాలు పడుతుంటే నేనిక్కడ సుఖంగా ఎలా ఉండగలను? నా శరీరం పడిపోయాక నాకు తర్పణ కూడా భరతుడు పెట్టకూడదు. ఉదకక్రియ కూడా చెయ్యకూడదు. నువ్వు నా శవాన్ని ముట్టుకోకూడదు. ఇప్పటికైనా మించిపోయినది లేదు. నీ 2 కోరికలు ఉపసంహరించుకో. నేను అడుగుతున్నానని కాదు. ఒక ముసలివాడు, ఎందుకు పనికిరానివాడు అడుగుతున్నాడని నాకు భిక్ష పెట్టు. రాముడిని చూస్తూ చనిపోయే అదృష్టాన్ని నాకివ్వు అని దశరథుడు అలా చెబుతూ కైకేయ పాదాల మీద పడిపోబోగా తన పాదాల మీద పడుతున్నాడని తెలిసి కైకేయ పక్కకు జరుగుతుంది. అప్పుడు దశరథుడి శిరస్సు నేలకు తగిలి సృహ కోల్పోయి పక్కకు దొర్లిపోయాడు. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 5వ అధ్యాయం సంపూర్ణం.